స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్ఆర్సీపీ సర్వసన్నద్ధంగా ఉందని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయతీల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. కూటమి ప్రభుత్వం హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని అంబటి, శైలజనాథ్, మార్గాని భరత్, రోజా విమర్శించారు. ఇక బీసీ రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు, ఓటర్ల జాబితా అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. స్థానిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ప్రజలు పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని నిర్ణయించినట్టుగా ప్రచారం జరుగుతూ ఉన్నది. సరే, చంద్రబాబు నాయుడు గారు నిజంగా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని చిత్తశుద్ధితో ప్రారంభించారో లేక ఏదో తూతూ మంత్రంగా ఒక ఎత్తుగడగా ప్రారంభించారనే అంశాలు పక్కన పెడితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పెట్టబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వసన్నద్ధమవటానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు స్థానిక ఎన్నికలకి సంసిద్ధమవ్వమని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ కూడా ఆదేశించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూటమి ప్రభుత్వం చేసిన మంచి ఏమీ లేదు కాబట్టి పోలీసుల్ని పెట్టుకొని దౌర్జన్యం చేసి గెలవాలి లేదా దొంగ నాటకాలు ఆడి గెలవాలి అన్న ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఆ ప్రయత్నాలని భగ్నం చేస్తూ ప్రజలకి అండగా నిలబడి ప్రజలకి సర్వీస్ చేయగలిగిన మంచి క్యాండిడేట్స్ ని ఎన్నిక చేసి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో వైఎస్ఆర్సీపీ విజయకేతనం ఎగరేయాలని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ కూడా ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాండిడేట్తో వాళ్ళు సంతకాలు చేసి, మీరు నేరుగా ప్రతి ఇంటింటికి వెళ్ళండి, మీ ఇంట్లో జగనన్న 15,000 ఇచ్చాడు అమ్మఒడి కిందన, మీ ఇంట్లో నలుగురు ఉంటే 60,000 రూపాయలు డైరెక్ట్గా సంతకం చేసి మరీ ఇచ్చారు. ఇగో పలానా పద్మగారు ఉన్నారంటే పద్మగారికి 3 కూతుర్లు ఉంటే ఆ 3 కూతుర్లు మీ 3 కూతుర్లు ఉన్నారు, మీకు 15,000 చొప్పున 3 ఉంటే 45,000 రూపాయలు సంవత్సరం కూడా మీకు అందిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు కూడా సంతకాలు చేసి నేరుగా వాళ్ళకి పత్రాలు ఇచ్చారు, ప్రామిసరీ నోట్లలో ఇచ్చారు. నేను అడుగుతా ఉన్నా, మరి ఇది వెన్నుపోటు పాలన కాకపోతే ఏం పాలన అని అడుగుతా ఉన్నా. ఈ రోజున రాయలసీమ ప్రాంతంలో కృష్ణా జలాలు కిందికి పోకపోవడం వలన గ్రేటర్ రాయలసీమ ప్రాంతమంతా కూడా నీటి ఎద్దడితోనూ అట్లాగే రైతుల కన్నీటితోనూ తడుస్తూ ఉంది. ఆ విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ దుర్మార్గమైన వెన్నుపోటు తెలుగుదేశం పార్టీ యొక్క అరాచకాలను ఎదుర్కొని స్థానిక సంస్థల్లో ప్రజల పక్షాన నిలబడి పోటీ చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి జగన్మోహన్ నాయకత్వాన సిద్ధంగా ఉందని తెలియజేస్తా ఉన్నాం.